అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కనేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమా నిజమే నువ్వు నా సగమా హే ప్రియా, నచ్చిందా ముద్దు? నువ్వు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టిన ఫీలింగ్ నాది సేమ్ ఫీలింగ్. ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను. అంటే నీకు నిద్ర రాకపోతే రోజు నేను ముద్దు పెట్టాలా ఏంటి? రేపు పెళ్ళైతే రోజు ముద్దు పెట్టే కదా పడుకోబెట్టాలి. ఏయ్ దొంగ, గుడ్ నైట్. ప్రియా, ఒక్క నిమిషం. చెప్పు కృష్ణ. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ కృష్ణ. అమ్మో, దొరికిపోతానేమో అనుకున్నాను. ఎస్, అమ్మయ్య, నాగమణి నా చేతికొచ్చింది. అమ్మాయి గారు, పూజ గది దగ్గర ఏం చేస్తున్నారు?
ఏంటమ్మాయి గారు మాట్లాడరు? పంకజం, ఇందాక నాకు ఒక భయంకరమైన పీడకలొచ్చింది. అయ్యో అవునా అమ్మాయి గారు? ఆ ఆ పీడకల తర్వాత నాకు బాగా భయం వేసింది. నిద్ర రావడం లేదు పంకజం. నిద్ర రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారు అమ్మాయి గారు? ఆ, అది విభూతి పెట్టుకుందామని వచ్చాను. తాళం వేతుందని మీకు తెలుసు కదమ్మాయి గారు, విభూతి ఎలా తీసుకుంటారు? భయంతో ఏమీ ఆలోచించకుండా పూజ గది దగ్గరకు వచ్చాను. ఇక్కడికి వచ్చాక తాళం వేసుంటుంది కదా అని గుర్తొచ్చింది. సరే, నేను వెళ్ళి అమ్మగారిని నిద్రలేపి తాళాలు తీసుకొస్తాను, ఉండండి. విభూది పూజ గదిలోనే ఉంది కదా. ఉమ్, పంకజం, వద్దులే. ఫోన్లో భక్తి పాటలు వింటూ నిద్రపోవడానికి ట్రై చేస్తాను. నువ్వు వెళ్ళు. ఆ రానమ్మ వేసిన ఎత్తుకి మన పై ఎత్తు గెలిచింది తక్షక. మన మహిమాన్విత నాగమని చేతికి చిక్కగానే నీ పగను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఆ రానమ్మ భక్తికి శాంతించాను. కానీ ఆ కార్తిక నా ఉనికి లేకుండా చేసింది. నా కాటు కార్తికతో మొదలుపెట్టి అందరినీ శ్మశానానికి పంపిస్తాను. తక్షక, హాయ్ తాప్సీ. హాయ్. మీరు అడిగినట్టుగా నాగమణిని తీసుకొచ్చాను. అవును, మీరేంటి ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకున్నారు? అది కోల్డ్గా ఉంటేను మాస్క్ పెట్టుకున్నాను. ఓహ్, అది సరే కార్తిక, మీ అమ్మకి నాగమణి విషయం తెలిస్తే ఎలా? అవన్నీ నాకు వదిలేయండి. ముందు మీరు మాలివ్వండి. తాప్సీ, నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. మన మాల్ పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేసుకుందాం. తీసుకోండి నాగమణిని. బాయ్ తాప్సీ. బాయ్. బాయ్. తామసి, ఆ రోజు రానమ్మ గెలిచింది, ఈ రోజు నువ్వు గెలిచావు. తీసుకో నీ నాగమణి.